వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సస్తువారి సశక్త్ పరివార్ అభినవ్ కార్యక్రమంలో పాటు పోషణ్ మహ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ సువర్ణ హాజరై కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్డీఓ సువర్ణకు డిఎంహెచ్ఓ ఫైరోజా బేగం, ICDS PD ప్రమీల పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ, డిఎంహెచ్ఓ, ICDS PD మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా జిల్లాలో చేపట్టడం జరుగుతుందన్నారు. మహిళలు, బాలబాలికల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలకు పోషక పదార్థాలపై అవగాహన, స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం నేటి నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్వాడీ, ఆయుష్, వెల్నెస్ సెంటర్లలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. హెల్దీ విమెన్, ఎంపవర్డ్ ఫ్యామిలీస్, సో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. డెఫినెట్లీ ఇది మనకి చాలా అవసరము. విమెన్ ఎక్కడైతే హెల్తీగా, హ్యాపీగా ఉంటారో ఆ సొసైటీ డెఫినెట్లీ ఎంపవర్డ్. మనది ఇది కన్వర్జెన్స్ ప్రోగ్రామ్. హెల్త్ డిపార్ట్మెంట్, ICDS అండ్ మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా దీంట్లో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసి డెఫినెట్గా విమెన్ ఎంపవర్మెంట్కి తోడ్పడతారని నేను కోరుకుంటున్నాను. దగ్గర నుంచి ప్రతి CHC, ప్రతి PHC, అలా ఏరియా హాస్పిటల్, టెర్షరీ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ వరకు ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేశాము. ఇందులో ముఖ్యంగా నారీ చెప్తున్నాం కాబట్టి నారీ యొక్క హెల్త్ ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళు చేయాల్సిన ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా, నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా NCD ప్రోగ్రామ్ కింద మనం టెస్ట్ చేస్తున్న డయాబెటిక్స్ అంటే షుగర్ టెస్ట్ చేయడము, రక్తపోటు గురించి BP టెస్ట్ చేయడము, అలాగే జనరల్ డిసీజెస్, ఐ ప్రాబ్లమ్స్ ఉన్న, ENT ప్రాబ్లమ్స్ ఉన్న, జనరల్ గైనిక్ ప్రాబ్లమ్స్, సర్వైకల్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇలాంటివంతా టెస్ట్ చేస్తున్నాము. అడల్ట్స్ అండ్ గర్ల్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇందులో 10 to 19 years గర్ల్స్కి అనీమియా ఉంటే అర్లీ స్టేజ్లోనే గుర్తించి వాళ్ళను ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పోషణ్ మా ప్రోగ్రామ్ని కాలంలో వచ్చే మార్పుకు అనుగుణంగా మన ప్రోగ్రాంలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. ఈసారి ముఖ్యంగా ఒబేసిటీ మీద ఫైట్ చేయడము, తక్కువ సాల్ట్, తక్కువ షుగరు, తక్కువ నూనె, ఉబకాయానికి ఏదైతే దోహదపడుతున్నాయో వాటిని తగ్గించడం మొదటి థీమ్గా తీసుకున్నాము. అలాగే పోషణ మరియు పిల్లలకి చదువు, ఈ రెండింటితో పాటు కూడా అంగన్వాడీ సెంటర్స్లో రెండింటిని ప్రమోట్ చేయాలి. పోషణ పద్ధతులు ఏంటి, అలాగే పిల్లల్లో చదువు ఎంత ఇంపార్టెంట్ అనేది సెకండ్ థింగ్గా తీసుకున్నారు. అలాగే ఇప్పుడు తల్లులే కాదు, పోషణ ప్రోత్సహించడంలో పిల్లలకి పురుషుల పాత్ర, తండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యము అనేది ఈసారి మనం ప్రమోట్ చేస్తున్నాము. అలాగే డిజిటలైజేషన్ కూడా, అంటే ఏదైతే మనం చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసము గర్భవతి తనకు తానే కూడా మనకు పోషన్ ట్రాకర్లో నమోదు చేసుకోవచ్చు ICDS సర్వీసెస్ కోసం. అలాగే ఆధార్ కార్డు, అపార్ ID కూడా క్రియేట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి చైల్డ్కి అపార్ ID క్రియేట్ చేయడం వల్ల డూప్లికేషన్ అవాయిడ్ చేయొచ్చు. అలాగే చైల్డ్ ఎక్కడున్నారో మనం ట్రేస్ చేయొచ్చు. అంగన్వాడీలో ఉన్నాడా, 5 years కంప్లీట్ అయిన తర్వాత స్కూల్లో ఉన్నాడా, ప్రైవేట్ స్కూల్లో ఉన్నాడా అనేది ఈజీగా చైల్డ్ని ట్రేస్ చేయడానికి అపార్ ID కూడా చేస్తున్నాం. ఈ 5 కార్యక్రమాలతో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2884 అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం కూడా మనము ఈ కార్యక్రమాలు 1 నెల కార్యక్రమాలను మొత్తం చేస్తున్నాము. అక్టోబర్